భానుప్రకాష్ గారు సిట్ ద్వారా సిట్ దర్యాప్తుతో దోషులు ఎవరో త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉందా? సిబిఐ కూడా ఏమైనా అప్పగించాల్సి వస్తుందా? అవసరం లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది. ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆల్మోస్ట్ దాదాపు ఒక 90% రికార్డులన్నీ మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఒకసారి డీటెయిల్డ్ ఎంక్వైరీ అంటే మనకున్నటువంటి యాంగిల్స్ వేరే ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కి వారు చేస్తున్నట్టు విచారణలో కొన్ని స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి తొందరగానే క్యాచ్ చేయగలుగుతారు ఎక్కడ మిస్టేక్ జరిగింది. అందుకని చెప్పాను కదా, కలిపారా కల్పించారా, ఒకవేళ సప్లైర్ కలిపారా లేకపోతే ఎవరైనా కల్పించారా, ఈ విషయాలన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే వెంకటేశ్వర స్వామికి మాత్రమే తెలుసు. రాబో రోజుల్లో శ్రీవారి భక్తులకి, ఈ హిందూ బంధువులందరికీ తొందరలోనే తెలుస్తుందని చెప్పి నాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. భానుప్రకాష్ గారు, ముఖ్యంగా ప్రసాదం విషయంలో, లడ్డూల విషయంలో, ఎందుకంటే స్వామివారి దర్శనంకి మీరు ఇందాక అన్నారు, దర్శనం కాకపోయినా లడ్డు ప్రసాదం తీసుకుంటే దర్శనం అయినట్టుగా అని భక్తులు భావించే పరిస్థితి. ఇలాంటి సమయంలో అంత డబ్బులు తీసుకున్నా కూడా అక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం గత మేనేజ్మెంట్కి ఎందుకు వచ్చిందంటారు? అదే దురదృష్టం సుకుమార్, అదే మేము అందరూ బాధపడుతున్నాం. 319 రూపాయలకి ఏ విధంగా సప్లై చేయగలుగుతారు? ఇప్పుడు మనకు వచ్చినట్టు ఇంట్లో ఒకవేళ మనం ఇంటికి నెయ్యి తెచ్చుకుంటే కూడా, ఏదైనా దీపారాధనకి ఇంట్లో నెయ్యి తెచ్చుకుంటే కూడా దాదాపు 800-1000 రూపాయలు పెట్టిందే మంచి ఆవు నెయ్యి దొరకట్లేదు. అలాంటప్పుడు 320 రూపాయలకి ఎలా దొరుకుతుందని చెప్పి ఆ రోజు కానీ వారు కానీ ఆలోచిస్తుంటే ఈ రోజు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు కదా. సో వారి నెగ్లిజెన్స్ ఇంటెన్షన్ జరిగిందా, ఏం జరిగింది అనేది తొందరలోనే పూర్తి వివరాలు బయటపడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ఫెయిల్యూర్ ఆఫ్ ప్రీవియస్ టీటీడీ బోర్డ్. ఆ బోర్డు నామినేట్ చేసింది స్టేట్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నా కదా, నేర చరిత్రలు వేశారే టీటీడీ బోర్డులో, నేర చరిత్రలు వేశారు. దాని మీద కూడా నేను కోర్టుకు పోయానన్నా. 8 మంది నేర చరిత్రలు సిబిఐ ఎంక్వైరీ. దాంట్లో ఒక బోర్డు మెంబర్ ని మొన్న అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు, దాదాపు ఒక 1 year బ్యాక్. ఆయన రాజీనామా చేశారు బోర్డుకి. అవసరమన్నా బోర్డులో అలాంటి నేర చరిత్రలను వేసుకోవాల్సిన అవసరం ఉంది? భగవంతుడి మీద ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలి సభ్యులకి నియమించుంటే ఇలాంటి పొరపాటు జరుగుండేది కాదు కదా. బోర్డుకి వచ్చి మీటింగ్కి వచ్చి ఈటింగ్ చేసేది కాదు కదా. స్వామివారి దగ్గర ఉన్నటువంటి పవిత్రతని, భక్తులకు కావాల్సినటువంటి అవసరాలని దాని మీద చర్చ జరగాల. ధర్మకర్తల మండలం దాని మీద చర్చ జరగాల. దాని మీద ఏదైనా మనం పనిచేసినటువంటి స్వామివారి ఇచ్చినటువంటి అవకాశంలో మనం ఏదైనా చేస్తే మంచిది. ఇప్పుడు నాకు అప్పుడు ధర్మకర్తల మండలి సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు వకులమాత ఆలయం, దాదాపు 14 సంవత్సరాల ఆలయం కోసం పోరాటం చేశాను. నా ఫస్ట్ బోర్డు మీటింగ్ లో ఫస్ట్ రెజల్యూషన్ అదే, అమ్మవారి ఆలయం నిర్మించాలని చెప్పి. కింద స్వామివారి అలిపిరి దగ్గర గోపూజ, గోతులాభారం, గోమందిరం కట్టించాం. మా మిత్రుడు శేఖర్ రెడ్డి దానికి పూర్తిగా దాదాపు 14-15 కోట్లు పెట్టి కట్టించారు ఆయన. అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు, స్వామివారి దగ్గర అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని స్వామివారి కోసం, భక్తుల కోసం మన సమయాన్ని అంతా దానికోసం కేటాయించాలి. అలాంటి సంఘటనలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ జరిగినటువంటి లేదు. ఎంతసేపు స్వామివారి కథానికి కన్నం వేసే దృష్టిగా వారు ఆలోచించారు, స్వామివారి పవిత్రత దెబ్బతీసే విధంగా వారు ఆలోచించారు తప్ప, స్వామివారికి అంటే మనమే స్వామివారిని పవిత్రత పెంచాల్సిన అవసరం లేదు. అక్కడ నిత్య జరుగుతున్నటువంటి కైకర్యాలు పద్ధతులు జరుగుతున్నాయా, వైఖాన సాగమ పద్ధతిలో దాన్ని జరుగుతున్నటువంటి ఆడ ధర్మాచారులు ఉన్నారు, మా పెద్ద జీయరు, చిన్న జీయరు వారు, వారితో సంప్రదింపులు జరిపి ఏం చేయాలి, ఆ విధంగా ముందుకు పోతే పోయినంటే ఇలాంటి ఈ రోజు ఇంత మనందరూ ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఇది పూర్తిగా గత ప్రభుత్వం చేస్తుంటే నిర్లక్ష్యంగా, గత ధర్మకర్తల మండలి అధ్యక్షులు బోర్డు చేస్తుంటే నిర్లక్ష్యంగానే మేము భావిస్తున్నాం. భానుప్రకాష్ గారు, మీరు ఇందాక అన్నారు వకులామాత టెంపుల్ గురించి. అంటే చరిత్రలో కూడా మనకి వకులామాత వడలు తయారు చేసి స్వామివారిని అడవులకు పంపించేది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మవారు స్వామివారి జీవితంలోకి వచ్చిన తర్వాత లడ్డు అనేది మహాప్రసాదం అయింది అని. సో ఇంత పవిత్రత ఉన్న లడ్డూల విషయంలో జరిగిన గందరగోళం కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఏదైతే రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండే దానికి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ వీటితో ఇంకా అక్కడేమన్నా గతంలో జరిగిన అన్ని మతస్థులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రక్షాళన అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ దిశగా మీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మేము కలిసి నిర్ణయం తీసుకుంటాం. మీరు చెప్పినట్టు వకులామాత ఆలయం, చాలా మంది శ్రీవారికి దర్శనానికి వచ్చిన తర్వాత, దర్శనమైన బయట వచ్చిన తర్వాత వకులామాత ఆలయం ఉంటారు. దాన్ని ఎదురుగా మీరు గమనిస్తే పోటు ఉంటుంది. స్వామివారికి చేస్తున్నటువంటి ప్రసాదాలంతా చిన్న అక్కడ రంధ్రం ఉంటుందండి. అమ్మవారు చూస్తూ ఉంటారు. అంటే వారి బిడ్డకి కొడుకు చేసేటువంటి ప్రసాదాలంతా తల్లి గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి
ప్రసాదం, ఇప్పుడు మనం మాట్లాడుకునేది అన్న ప్రసాదం కానీ లడ్డు కానీ అంత పవిత్రంగా చేపిస్తారు. ఆ తల్లి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, ఆ బిడ్డకి చేస్తే అన్నప్రసాదాలంతా ఒకలమ్మ చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రతని కాపాడే దిశగా ఎటువంటి హిందూ ధర్మానికి కానీ హిందూ దేవాలయాలకు కానీ ఎక్కడ ఎటువంటి నష్టం అపచారం జరగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏది, మా ఎన్డీఏ కూటమిది. ఎటువంటి పొరపాటు జరగకుండా ఎవరు భవిష్యత్తులో మా పరిపాలన విమర్శించే దిశగా అవకాశం లేకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన భక్తుల కోసం ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా లడ్డూల విషయంలో ఈరోజు చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓ విధంగా రాబోయే రోజుల్లో టీటీడీలో ప్రక్షాళన మొదలవుతుందనే దానికి సంకేతాల కింద చూడాలి అని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి వారధి ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి టీవీ 9.